छात्र शुभोदय। आज मैं आपको नया निबंध नया पाठ बताने जाने वाली हूँ। कल तक हमें पहला पाठ संस्कृति और साहित्य का परस्पर संबंध पाठ को मैंने पढ़ाया, आप अच्छी तरह सुने थे। लेकिन आज जो दूसरा पाठ बताने जा रही हूँ, बहुत से लोग एब्सेंट हो रहे हैं। क्या है, आपको तो कॉलेज को आना है, कॉलेज को नहीं आ रही, ऑनलाइन में तो भी सुनना है ना। हमें क्यों ऐसी समस्या उत्पन्न हो गई? अस्सलाम वालेकुम मैम। अच्छा चलो, भारत एक है निबंध। वालेकुम सलाम। निबंध मैं बताने जा रही हूँ। इसके लेखक रामधारी सिंह दिनकर हैं। आप ज्ञानपीठ पुरस्कार से शोभित है। आपका जन्म बिहार के मुंगेर जिले के सिमरिया नामक गांव में सन 1908 में हुआ था। हम तो निबंध पढ़ने जा रहे हैं, उसके आगे जो लेखक है उनके बारे में भी सीखना हमारा कर्तव्य है, क्योंकि ये तो महापुरुष है। इन सब के बारे में अच्छी तरह हम जानना है। इसलिए पहले निबंधकार मतलब जो लेखक है उनके बारे में मैं बताऊंगी। वे ज्ञानपीठ पुरस्कार से शोभित है और इनका जन्म बिहार के मुंगेर जिले के सिमरिया नामक गांव में सन 1908 में हुआ था। उनके पिताजी किसान थे। देखो यहाँ कितनी बड़ी बात है, एक किसान है, किसान के पुत्र इतने बड़े लेखक हो गए। वे इतनी रचनाएं रची है। इसमें एक किसान का पुत्र है ये रामधारी दिनकर जी। డియర్ స్టూడెంట్స్, మీకు నిన్నటి వరకు సంస్కృతి సాహిత్య పరస్పర సంబంధం అనే పాఠం నుండి నేను మీకు ప్రశ్నలు, తర్వాత సందర్భాలు, షార్ట్ క్వశ్చన్స్ అన్నీ చెప్పడం జరిగింది. ఈరోజు మనము రెండో నిబంధన రెండో పాఠమైన భారత్ ఏక్ని ఈరోజు నేర్చుకుందాము. తర్వాత ఈ యొక్క భారత్ ఏక్ హై పాఠాన్ని రచయిత నిబంధకారు వచ్చి రామధారి సింహ దినకర్. ఎంత గొప్పవాళ్ళు! మనము పాఠం గురించి తెలుసుకునే ముందు ఇలాంటి గొప్పవాళ్ళు, గొప్ప గొప్ప రచయితల గురించి తెలుసుకోవడం చాలా ప్రధానమైనది. మరి ఇక్కడ చూడండి, ज्ञानपीठ पुरस्कार तो ज्ञानपीठ पुरस्कार से शोभित रामधारी दिनकर इनको ज्ञानपीठ पुरस्कार ग्रहीत अन्नमाट रामधारी दिनकर जी. ఈయన బీహార్లోని ముంగేర్ డిస్ట్రిక్ట్లో, ముంగేర్ జిల్లాలో సిమిరియా అనే ఊళ్ళో జన్మించడం జరిగింది. 1908లో జన్మించారు. పిత తండ్రి సాధారణమైన ఒక రైతు గర్భంలో, రైతు కడుపులో ఇంతటి గొప్ప రచయిత పుట్టినారంటే అది ఆ రైతు యొక్క గొప్పతనం కూడా ఉండొచ్చు, మరియు ఈ యొక్క రామధారి సింహ దినకర్ యొక్క గొప్పతనం కూడా ఉంది. उनकी आरंभिक शिक्षा घर पर ही हुई. आरंभिक शिक्षा ప్రాథమిక చదువు ఇంట్లోనే కొనసాగింది. बाद में पाटना विश्वविद्यालय से बीए ऑनर्स पास किया. ఆ తర్వాత పాట్నా విశ్వవిద్యాలయం నుండి, పాట్నాలోని ఇది బిహార్లో ఉంది, పాట్నా విశ్వవిద్యాలయం నుండి ఈయన बीए ऑनर्स पास చేశారనమాట. शुरू में वे स्कूल के ప్రధాన అధ్యాపक బనే. అంటే ప్రారంభంలో ఈయన ఈ చదువు తర్వాత ఏం చేశారంటే స్కూల్లో అధ్యాపక వృత్తిని కొనసాగించారు. స్కూల్కే ప్రధాన అధ్యాపక్ అంటే హెడ్ మాస్టర్గా కూడా ఈయన పనిచేయడం జరిగింది. बाद में सब రిజిస్ట్రార్, ఆ తర్వాత सब रजिस्ट्रार కూడా పనిచేశారు. बिहार सरकार के प्रचार निगम में
ఉపనిదేశक के रूप में कार्य करते रहे. ఈయన చదువుకున్న తర్వాత ఈ కార్యక్రమాలని చేశారు. మొట్టమొదట హెడ్ మాస్టర్గా పనిచేశారు, ప్రధాన అధ్యాపకుడుగా పనిచేశారు. తర్వాత ఈ సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం చేశారు. తర్వాత బీహార్ గవర్నమెంట్లో కార్పొరేషన్లో ఉపనిదేశక్ అంటే సబ్ డైరెక్టర్గా కూడా ఈయన పనిచేయడం జరిగింది. उसके बाद सन 1952 में 1952లో राज्यसभा के लिए मनोनीत हुए. అంటే 1952లో రాజ్యసభలో గౌరవ సభ్యుడిగా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్రభాషా ఆయోగ్ के सदस्य नियुक्त हुए. उसके बाद ఆ తర్వాత రాష్ట్రభాషా కమిషన్ రాష్ట్రభాష అంటే హిందీ కమిషన్లో మెంబర్గా కూడా ఇన్ని అపాయింట్ చేయడం జరిగింది. बाद में 1956 में दिनकर जी को पद्म भूषण उपाधि भी प्राप्त हुई. एक तरफ ज्ञानपीठ पुरस्कार ग्रहीता है और उसके साथ 1956లో ఈయనకు ఈ యొక్క పద్మభూషణ్ ఉపాధి बिरुद అనేది లభించింది. दिनकर जी बहुभाषा विद्वान है. ये सिर्फ हिंदी ही नहीं जानते, बहुभाषी विद्वान भी है. అనేక భాషలు తెలిసిన पंडितुलु संस्कृत, बंगला तथा उर्दू इनकी भाषाओं पर उनका पूर्ण अधिकार है. हिंदी కాకుండా సంస్కృతము, బెంగాలీ మరియు ఉర్దూ భాషల్లో సంపూర్ణ అధికారం ఉంది. అంటే ఈ భాషలని చక్కగా కనుగొచ్చు అని. यहाँ देखो इतना सारा परिचय मैं क्यों दी. रामधारी सिंह दिनकर के बारे में आप जानना बहुत अच्छा है. आपको सिर्फ ये निबंध पढ़ना ही नहीं, निबंध को सीखना ही नहीं, इस तरह लेखक का परिचय भी आपको सुपरिचित होना चाहिए, क्योंकि ये तो महापुरुष है. रचना के जगत में बहुत बड़े रचनाकार हैं. నేను మీకు ఈ యొక్క నిబంధ చెప్పి వదిలేయచ్చు, కానీ నిబంధతో పాటు నిబంధకార్ కా పరిచయ, లేఖక్ కా పరిచయ అనేది చాలా ప్రధాన అంశం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మనకు స్ఫూర్తిదాయకులు. వీళ్ళందరూ ఇంత గొప్పగా సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టిన ఈ వ్యక్తికి ఇంతటి గొప్ప అవకాశం ఉంది. మరి ఇలాంటి వాళ్ళందరూ వీళ్ళను మనము ఆదర్శంగా తీసుకోవాలి. జ్ఞానపీఠ పురస్కార్ గ్రహీత, తర్వాత పద్మభూషణ్ బిరుదు, ఇలాంటి చక్కని ఇంతటి అవకాశాన్ని గ్రహించిన ఈ రామధాरी सिंह दिनकर చాలా గొప్పవారు. अब चलो इनकी रचनाएं की देखिए. दिनकर जी मूलतः प्रधानंगा इन प्रगतिशील भावनाओं के कवि है. राष्ट्र कवि के रूप में उनका विशिष्ट महत्व है. ప్రధానంగా ప్రగతిశీల్ భావనాओं के कवि రామధాरी सिंह दिनकर ఒక కవి. ఎలాంటి కవి అంటే ప్రగతిశీల్ అంటే రచనల్లో అభివృద్ధి పదంలోకి వెళ్ళే ఒక, అంటే తన భావనలు, తన ఆలోచనలు. ప్రగతిశీల్ అంటే ఉన్నతంగా అభివృద్ధి పథంలో ఆలోచించే ఆలోచనలు గల కవి. రాష్ట్ర కవి, దేశభక్త కవి. అంటే దేశం అంటే రూపమైన ప్రేమ, శ్రద్ధ, భక్తులున్న కవి. రాష్ట్ర కవి అంటే దేశభక్త కవిగా ఆయనకు ప్రత్యేకమైన గుప్తనం ఉంది, విశిష్టమైన స్థానం ఉంది. తర్వాత క్రాంతికారి सामाजिक चेतना दिनकर की यह में प्राप्त होती है. సామాజిక చేతన, సమాజంలో చైతన్యం గురించి కొన్ని రచనలు. క్రాంతికారి చేతన విప్లవాత్మకమైన చైతన్యము ఈయన రచనల్లో మనకు కనిపిస్తుంది. गद्य लेखक के रूप में दिनकर भारतीय संस्कृति के महान समर्थक है. पहले हमें कवि के रूप में जाना है, लेकिन गद्य लेखक
గద్య రచన ఇన్होंने की है గద్య రచనలు కూడా చేశారు మరి గద్య రచనలు రచించే పద్ధతిలో భారతీయ సంస్కృతిని చాలా గొప్పగా ప్రాధాన్యత ఇచ్చే रचयिता अनమాట भारतीय संस्कृति पर उनकी अच्छी पकड़ है प्रमुख रचनाएं हैं भारतीय संस्कृति पर उनकी अच्छी पकड़ है भारतीय संस्कृति పట్ల అపారమైన గౌరవం కలిగిన ఈ యొక్క రచయిత భారతీయ సంస్కృతి సాహిత్యం అంటే అంత గొప్పని పక్కడ అంటే పట్టు అనేది ఉందన్నమాట अच्छा उसके बाद इनकी रचनाओं में बताऊंगी मैं पद्य रचनाएं देखिए पद्य रचनाएं सॉरी ये गद्य रचना नहीं है पद्य रचनाएं हैं काव्य काव्य है काव्य का मतलब कविता रूप कुरुक्षेत्र ओंकार रेणुका रश्मिरथी नीलकुसुम परशुराम की प्रतीक्षा उर्वशी हार्य हरिनाम ये सब उनकी काव्य रचनाएं हैं कविता रूपी काव्य रचना है ये सब काव्य है कुरुक्षेत्र ओंकार रेणुका रश्मिरथी नीलकुसुम ये सब आदि यहाँ उर्वशी है ना उर्वशी काव्य रचना है इस रचना के द्वारा ही आपको ज्ञानपीठ पुरस्कार मिला है ये गद्य रचनाएं हैं गद्य रचनाएं गद्य संस्कृति के 4 अध्याय अर्धनारीश्वर रेती के फूल मिट्टी की ओर शुद्ध कविता की खोज ये सब गद्य रचनाएं हैं ऊपर जो पद्य रचनाएं हैं और ये है गद्य रचनाएं अब तक हम दिनकर जी रामधारी सिंह दिनकर जी लेखक के निबंध के लेखक के बारे में जान चुके हैं अब हम सीधा पाठ में जाएंगे पाठ भारत एक है నాన్న ఇంతవరకు మనము ఈ యొక్క ఇతని యొక్క రచనల గురించి తెలుసుకున్నాం కదా రచనల తర్వాత అంటే కావ్యాలు ఉన్నాయి అంటే పద్య రచనలు ఉన్నాయి గద్య రచనలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రచనలు మీరు గుర్తుపెట్టుకోండి చదువుకోండి ఆ తర్వాత మనము పాఠంలో వెళ్తాం పాఠం అంటే ఈ యొక్క భారత్ ఏక్ హై భారత్ ఏక్ హై అని ఈ యొక్క पाठम प्रस्तुत भारत एक है उनका सांस्कृतिक निबंध है भारतीय संस्कृति को अटूट संबंध रखने वाले यह रामधारी सिंह दिनकर का यह निबंध भी सांस्कृतिक निबंध है इसमें उन्होंने भारतीय संस्कृति की एकता पर प्रकाश डाला है एक मिनट मुझे यहाँ अटेंडेंस डालने दो क्योंकि जो आ रहा है फिर भी वापस चले जा रहा है अटेंडेंस आसिफ आया आसिफ आसिफ नहीं आया अरहम यस मैम अनुषा हाजिर गुरुजी रिहाना प्रेजेंट मैम रिहाना तुमको बहुत दिन से एब्सेंट है क्यों मैं एब्सेंट है नहीं गुरुजी परसों में एक दिन इच्छा एक दिन भी एब्सेंट है ना ये पवन देवेंद्र देवेंद्र हाँ हाँ एक मिनट में आपके नाम देखकर ओके देवेंद्र प्रेजेंट
भवानी प्रेजेंट, जानवी, जुवेरिया, कल नहीं है ना जुवेरिया, अच्छा मोनिका, Present, ma'am. हरिप्रसाद, हरिकृष्ण आया क्या? नहीं आया, वरुण नहीं आया, गौतम भी नहीं आया, बद्री आया। मैं अभी इनका नाम जाकर दे दूंगी प्रिंसिपल को। प्रिंसिपल तो स्ट्रिक्ट से बताया है, ये नहीं आए तो इनका नाम काट देंगे। मैडम हरिप्रसाद मैडम। हाँ हाँ, मैं हरिप्रसाद में आपको रिजल्ट दे दी। ओके, चलो चलो अब हम भारत एक है उनका सांस्कृतिक निबंध है इनमें, इसमें उन्होंने भारतीय संस्कृति की एकता पर प्रकाश डाला है। ध्यान से सुनिए, टेंशन मत लीजिए, ध्यान से सुनिए। बहुत बहुत चिड़चिड़ाहट हो गई, कोई बात नहीं। इसके अनुसार भारत अनेकता में एकता का जीवंत उदाहरण है। ఇక్కడ భారత్ ఏక అనే పాఠం నుండి నిబంధన నుండి మనకు ఏం తెలియజేయాలనుకున్నారంటే భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంది। ముఖ్యంగా ఇక్కడ సంస్కృతి మీద ఎక్కువగా ఈయన दृष्टि सारिंचारनమాట। निबंध के आरंभ में विविधता के अनेक रूपों का एवं कारणों का उल्लेख किया है। निबंध के आरंभ में निबंध ఆరంభంలో ఈయన వివిధతకే అంటే భిన్నత్వం ఎక్కడెక్కడ ఉంది, భిన్నత్వం భారతదేశంలో భిన్నత్వం ఎలా ఉంది, ఎక్కడ ఉంది అనే విషయాన్ని మనకు తెలియజేస్తాం। ఇప్పుడు ఈ భారతీయ యొక్క నిబంధన చాలా చాలా ప్రధానమైనది। ఎందుకంటే భారతదేశంలో మనం దాదాపు మన రీజనల్ మనం ఉండే చోట నుండి ఎక్కడ కదలలేము। మరి పాఠంలో మనకు భారతదేశం మొత్తము ఈ యొక్క 3 భూభాగాలుగా వర్ణిస్తారు। దీని యొక్క ముఖ్యమైన ప్రదేశాలు ఏమేమి అని మనకు బాగా తెలుస్తుందన్నమాట। निबंध के आरंभ में विविधता के अनेक रूपों का एवं कारणों का उल्लेख किया है। विविधता के मुख्य कारण भारत का भूभाग बहुत कम समय के लिए एक शासन के अंतर्गत रहा है। ఇక్కడ భారతదేశంలో పరిపాలన అనేది ఏకఛత్రాధిపత్యంగా లేదు। భారతదేశం అంతా ఒకరి పరిపాలనలో కొద్ది సమయం మాత్రం ఉన్నింది, కానీ చాలా సమయం భూభాగం అంతా చాలా సమయము ఒకరి యొక్క పరిపాలనలో లేదు। भारत की जलवायु भी इसके लिए अनुकूल नहीं है। మరి భారతదేశం అంతా వాతావరణ పరిస్థితులన్నీ ఒకే విధంగా ఉంటాయా? లేదు, దీనికి భిన్నంగానే ఉంటుంది। अने उनके अनुसार जलवायु क्षेत्रीय सुविधा के अनुसार ही लोगों के पहनावे, ओढ़ावे और खान पान में भी भेद आते हैं। భిన్నత్వం ఎక్కడెక్కడ ఉందంటే వాతావరణ పరిస్థితులను బట్టి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రీతిలో వాతావరణం ఉంటుంది। ఈ వాతావరణ పరిస్థితులను బట్టి ప్రజల అంటే క్షేత్రీయ ఒక్కొక్క క్షేత్రం ఒక్కొక్క స్థానం ప్రదేశంలో ప్రజలకు వాళ్ళకు కావలసిన వాతావరణం ఉంటుంది। మరి ఆ వాతావరణాన్ని ఆధారంగా తీసుకుని వాళ్ళ యొక్క వస్త్రధారణ, వాళ్ళ యొక్క ఆహార పదార్థాలు ఇవన్నీ భిన్నత్వంగా మనకు భేద్ ఆతే। ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కాశ్మీర్ నార్త్ ఇండియా దాదాపు షిమ్లా, కులు, మనాలి, కాశ్మీర్ ఇవన్నీ చలి ప్రదేశాలు। ఇలాంటి ప్రదేశాల్లో మనకు ఇక్కడ నివసిస్తున్న ప్రజలు వాళ్ళ యొక్క వస్త్రధారణ వేరే విధంగా ఉంటుంది, వాళ్ళ యొక్క ఆహార అలవాట్లు వేరే విధంగా ఉంటుంది। ఇందులో మనకు అలా అని భారతదేశంలో భిన్నత్వం ఉందా? లేదు,
అందరూ ఏకంగానే ఉంటారు. కాబట్టి వారి వారి వాతావరణ పరిస్థితులను బట్టి మన దక్షిణ ప్రాంతంలో ఇక్కడున్న వాతావరణం ఎలాంటిదంటే వేడి వేడికి తగ్గట్టు మన వస్త్రధారణ, మన ఆహారపు అలవాట్లు ఇవన్నీ ఉంటుందన్నమాట. భారతదేశంలో ఈ యొక్క జలవాయు వాతావరణాన్ని బట్టి ప్రతి స్థానం ప్రదేశంలో వివిధత్వం అనేది మనకు కనిపిస్తుంది. यही विविधता का मूल कारण बनता है. भिन्नत्व का मूल कारणము ఇదే. इस विविधता के बावजूद भारतीय एकता के लिए मुख्य आधार दर्शन और साहित्य है. అంటే ఇంతటి వైవిధ్యం ఉన్నా కూడా భారతీయ ఏకత యొక్క ముఖ్య ఆధారం ఏంటంటే దర్శనం మన వేదాంతము, తర్వాత మన యొక్క సాహిత్యము. అంటే సాహిత్యం గురించి మనం ముందే తెలుసుకున్నాము. సాహిత్యము భిన్నత్వంలో ఏకత్వం తీసుకొస్తుంది. ఈ సాహిత్యము అనేక భాషా సాహిత్యం ఉంటుంది. ఒక ప్రదేశంలో ఉన్న వాళ్ళు మరొక భాష యొక్క సాహిత్యాన్ని చదువుతూ ఒకరికొకరు ఈ యొక్క సాహిత్యాన్ని మార్చుకుంటూ ఉంటారు. ఒకరి భాష ఒకరు నేర్చుకుంటూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు. కాబట్టి మనలో ఎంత భిన్నత్వం ఉన్నా కూడా ఏకత్వం ఉంటుంది. అదే చెప్తారు, ఏకత్వానికి మూల ఆధారము ఏదంటే మన యొక్క దర్శన వేదాంతము, తర్వాత ఈ యొక్క సాహిత్యము. భావాత్మక ఏకత హి భారతీయ ఏకత కా మూల మంత్ర. ప్రతి ఒక్కరూ మనమంతా ఒక్కటే అనే భావన కలిగి ఉండడం అనేది ఈ యొక్క భారతీయ ఐక్యతకు మూల మంత్రం. अक्सर कहा जाता है कि भारतवर्ष की एकता विविधताओं में छिपी हुई है. सच है, ఇది కరెక్టే. ఎందుకంటే మన భిన్నత్వము ఎక్కడ దాగిందంటే, మన ఏకత్వం ఎక్కడ దాగుందంటే ఈ భిన్నత్వంలోనే ఉంది. మనము వేరు ఉన్నా కూడా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక దారం ఉంది. దారంలో అనేక రకాల పువ్వుల్ని కలిపి మనం ఒక దండని తయారు చేస్తాం. ఆ దండని ఏమంటాం? పువ్వుల దండ అని అంటాం. అదేవిధంగా भारतदेश में विविधता होने पर भी हम क्या है? भारतवासी एकता है, सब एक है. मैं कल आपको इसके बारे में मैं एक पीपीटी तैयार किए, वो पीपीटी को मैं आपको कल बताऊंगी. और यह बात जरा भी गलत नहीं है, क्योंकि अपने देश की एकता जितनी प्रकट है उसकी विविधताएं भी उतनी ही प्रत्यक्ष है. మనకు చూస్తున్నాగానే తెలుస్తుంది ఈ యొక్క దేశ భిన్నత్వం అనేది కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఒక్కొక్క ప్రదేశం ఉంది, ఒక్కొక్క వివిధమైన వాతావరణం ఉంది. ఇవన్నీ మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఈ యొక్క భిన్నత్వంలోనే మనకు ఏకత్వం కూడా కనిపిస్తుంది. అంటే మన దేశంలో ఎక్కడా కూడా ఒకే రకమైన గుళ్ళు ఉన్నాయి, ఒకే రకమైన మసీదులు ఉన్నాయి, ఒకే రకమైన చర్చిలు ఉన్నాయి. కాకపోతే ప్రదేశాలు వేరు. ఇలాంటి భిన్నత్వంలో మనందరం ఏకతగా ఉన్నాం. అంటే ఇతర ప్రదేశాలలో అక్కడ కూడా మహమ్మదీయులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. దక్షిణంలో కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటి భిన్నత్వంలో ఏకత్వం అనేది మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. भारतवर्ष के नक्शे को ध्यान से देखने पर यह साफ दिखाई पड़ता है. भारत देश के नक्शा का मतलब मैप. मैं कल आपको पीपीटी और जो कठिन शब्दार्थ है उसके बारे में भी आपको बताऊंगी. आप यह सीखने से अच्छी तरह आपको हिंदी से अंग्रेजी में ट्रांसलेट करना भी आ जाता है. देखो अब नक्शा का मतलब मैप है. इस तरह के जो कठिन शब्द है उसे भी मैं आपको कल बता दूंगी. రేపు మీకు నేను పీపీటీ ఈ యొక్క నిబంధన పీపీటీలో నేను రేపు ప్రజెంట్ చేస్తాను. తర్వాత ఈ యొక్క కఠిన పదాలు ఉన్నాయి కదా, కఠిన పదాలు ఇప్పుడు మీకు నక్షా అని ఉంది. నక్షా అని మీకు తెలియదు కదా. ఈ నక్షా అంటే మ్యాప్, భారత్ వర్ష నక్షా, ఇండియన్ మ్యాప్, ఇలాంటి పదాలు కూడా రేపు నేను నేర్పిస్తాను. మీరు ध्यान से सीखना है
मैं बहुत से सिखाऊंगी आपको। अच्छा, हम भारतवर्ष के नक्शे को ध्यान से देखने पर यह साफ दिखाई पड़ता है। భారతదేశ ఈ పటంలో అంటే మ్యాప్లో మనం చూస్తే మనకు తెలుస్తుంది. ఒక్కొక్క చోట ఒకటి కింద శ్రీలంక ఉంది, మిడిల్లో ఢిల్లీ ఉంది. ఇలా ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్క చోటు ఉంది. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకమైన ఈ యొక్క వాతావరణ పరిస్థితి ఉంది. ఇవన్నీ మనకు కనిపిస్తుంది. అంతేగాని అంతా ఒకటిగా ఉండదు. इस देश के 3 भाग प्राकृतिक दृष्टि से बिल्कुल स्पष्ट है। भारत देश के नक्शे को हम ध्यान से देखने पर हमें यह दिखाई देता है कि भारत देश के 3 भाग, ये प्राकृतिक दृष्टि से भारत देश को 3 भागों में विभाजित किया गया है। మనం భారతదేశాన్ని మనం చుట్టలేదు, తిరగలేదు. కానీ ఈ యొక్క నిబంధన చదవడం వల్ల మీకు భారతదేశం గురించి, భారతదేశంలో ఉన్న ఈ యొక్క ప్రదేశాల గురించి చక్కగా మీకు తెలుస్తుంది. ఈ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా భారత భూభాగాన్ని 3 భాగాలుగా విభజించడం జరిగింది. सबसे पहले तो भारत का उत्तरी भाग है. మొట్టమొదటి భాగము భారతదేశానికి ఉత్తర వైపు ఉన్న భాగం, उत्तरी भाग. ये उत्तरी भाग ये कहाँ से कहाँ तक है? देखो, यह जो लगभग हिमालय के दक्षिण से लेकर विंध्याचल के उत्तर तक फैला हुआ है. यह पहला भाग है, उत्तरी भाग. उत्तरी भाग ये कहाँ तक, कहाँ से है? लगभग हिमालय के दक्षिण हिमालय के दक्षिण से लेकर विंध्याचल के उत्तर तक फैला है. మొదటి భాగము ఉత్తర భాగం. ఈ ఉత్తర భాగము హిమాలయాలు దాదాపు దగ్గర దక్షిణ హిమాలయాల నుండి ఉత్తర विंध्याचल पर्वताल वरकू व्यापिंచి ఉంది. गौर से सुनिए, यह पहला भाग है भारत का उत्तरी भाग. उत्तरी भाग लगभग हिमालय के दक्षिण से लेकर विंध्याचल के उत्तर तक फैला हुआ है. दक्षिण हिमालयाల నుండి ఉత్తర వింధ్యాచల పర్వతాల వరకు మొదటి భాగము వ్యాపించి ఉంది. उसके बाद विंध्या से लेकर कृष्णा नदी से, उसके बाद विंध्याचल विंध्य पर्वताल నుండి తీసుకొని కృష్ణా నది के उत्तर तक, उत्तर कृष्णा नदी వరకు వ్యాపించి ఉంది అన్నమాట రెండో భాగం. फिर से देखो, विंध्या से लेकर कृष्णा नदी से उत्तर तक वह भाग है जिसे हम दक्कनी प्लेटो कहते हैं. అంటే మనము ఈ యొక్క विंध्या ఎక్కడ నుండి विंध्याचल से लेकर కృష్ణా నది యొక్క ఉత్తర భాగం ఉంది కదా, అంతవరకు వ్యాపించింది అన్నమాట రెండో భాగం. మరి ఈ భాగాన్ని మనము దక్కన పీఠభూమి అని అంటాం. దక్కన పీఠభూమి, దక్కనీ ప్లాటో అంటే పీఠభూమి कहते हैं. इससे इस प्लेटो के दक्षिण कृष्णा नदी से लेकर कुमारी अंतरीप तक का जो भाग है वह प्राय द्वीप जैसा है. అంటే మూడో భాగము ఈ దక్షిణ పీఠభూమి నుండి కృష్ణా నది నుండి అదే విధంగా కుమారి అంతరీప్ కన్యాకుమారి వరకు వ్యాపించి ఉంది. దీన్ని చిన్న ద్వీపం కూడా అంటాం. ఈ విధంగా 3 భాగాలు భూభాగాలు భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా విభజించడం జరిగింది. अचरज की बात है कि प्रकृति ने भारत के जो ये 3 खंड किए हैं, वे ही खंड भारतवर्ष के इतिहास के भी 3 क्रीड़ा स्थल रहे हैं. ఆశ్చర్యకరమైన విషయం చూడండి, భారతదేశంలో ఈ విధంగా భౌగోళిక పరిస్థితుల రూపంగా 3 భాగాల్ని విభజించడం జరిగింది. ఇది మన చరిత్ర దృష్ట్యా చూస్తే కూడా ఇది చారిత్రక దృష్ట్యా
మూడు క్రీడా స్థలాలుగా మనకు కనిపిస్తుంది. ఎలా అంటే पुराने समय में उत्तर भारत जो राज्य कायम किए गए उनमें से अधिकांश అంటే పూర్వకాలంలో ఉత్తరప్రదేశ్లో మనకు కొన్ని రాజ్యాలుగా విభజించడం జరిగింది, రాజ్యాలుగా నిర్ణయించడం జరిగింది. అందులో उनमें अधिकांश विंध्या की उत्तरी सीमा तक की फाइल करा गए. భూభాగాలు ఆ యొక్క రాజ్యాలు ఈ వింధ్య ఉత్తర భాగం సీమల వరకు, వింధ్య పర్వతాల సీమ వరకు వ్యాపించి అక్కడే ఆగిపోయినాయి. विंध्या से लॉन्ग कर उत्तर भारत को दक्षिण भारत से मिलाने की कोशिश तो बहुत ही की गई, मगर इस काम में कामयाब किसी को ही मिली. इस प्रकार विंध्य पर्वत को लांघने के लिए అంటే వింధ్య పర్వతం వైపు ఈ యొక్క రాజ్యాలు ఆగిపోయినాయి అన్నా కదా. వింధ్య పర్వతాలని దాటి ఆ రాజ్యం యొక్క భూభాగాన్ని దక్షిణ వైపు పెంపొందించాలని చాలా మంది ప్రయత్నించారు. వాళ్ళ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు. कहते हैं पहले पल अगस्त्य ऋषि ने विंध्याचल को पार करके दक्षिण के लोगों को अपना संदेश सुनाया. कहते हैं अगस्त्य महामुनि, अगस्त्य ऋषि उत्तर भाग से यह विंध्याचल को पार करके दक्षिण की ओर आके अपना संदेश लोगों को सुनाया. మనము వింధ్యాచల వరకు ఈ రాజ్యాలు వ్యాపించి ఉన్నాయి, మరియు దాని దక్షిణ వైపు రాలేదన్నాం కదా. మరి ఈ మొట్టమొదట అగస్త్య మహాముని, అగస్త్య ఋషి, ఇతను ఈ యొక్క వింధ్యాచల పర్వతాలను దాటి దక్షిణం వైపు వచ్చి తన సందేశాలను ప్రజలకు వినిపించారు అని చెప్తారనమాట. अच्छा चलो छात्र, यहाँ तक मैं आपको अंत करती हूँ. कल भी होगा, कल यह निबंध चालू करूंगी मैं. आज इसे मैं खत्म करती हूँ. छात्र आपको बार बार बताने की कोशिश, मुझे कोई बार बार मैं बता रही हूँ लेकिन आप तो समझते ही नहीं. क्यों? आप जरूर इस ऑनलाइन क्लासेस अटेंड करना है. आपको परीक्षाओं में हॉल टिकट मिलेगी, जब ही मिलेगी आपको तो परीक्षाएं लिखना है ना. बहुत से लोग हैं, जो लोग आते ही साधारणतः आते ही, बहुत धन्यवाद है उन छात्रों को. लेकिन जो लोग नहीं आते हैं ना, उन्हें मैं मेरी तरफ से दरखास्त है कि आप क्लासेस को आने के लिए शुरू हो जाइए, क्योंकि परीक्षाएं बहुत दूर नहीं है. हम 26 तारीख को परीक्षाएं हैं हमें, इसलिए परीक्षाएं लिखना है तो आपको जरूर ऑनलाइन क्लासेस अटेंड करना है. आपके मित्र होते हैं ना, उन्हें भी आप बता दीजिए.